వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చారు. బొజ్జల విషపు వ్యాఖ్యలపై మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు. అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం. తెలుగుదేశం పార్టీ జిహాదీ పార్టీ, ఎన్డీఏ పొత్తు తాత్కాలికమని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు. తాత్కాలికం అంటే అర్థమేమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు. లేరు, ఎమ్మెల్యే కింద ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా? నేను ఎంపీని, 7 నియోజకవర్గాలకి ఎంపీని. ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదన్నా వైఫల్యాలు ఉంటే, లేవని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా. ఆమె ఏం చూపించారు? ఒకటైనా చూపించారా? ఎక్కడికైనా తిరిగారా? ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయం. దొంగలు చాలామంది ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనాలంటే, నేను ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లా, మళ్ళీ చెప్తున్నా, ఆమె నాకు సోదరితో సమానం. ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు. ఏమనంటారు? పొలిటికల్ థీఫ్స్ అంటారు. ప్రజలు నమ్మించి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేల కింద గెలిపించుకుంటే ఎమ్మెల్యే మాకు ఏదో చేస్తారు, ఊరిని మారుస్తారు, లేకపోతే గొప్ప కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు. అనుకుని ఓట్లేసి గెలిపిస్తారు. మరి ప్రజలను మోసం చేసినట్టా కాదా? రాజమండ్రికి అన్యాయం చేసినట్టా కాదా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈమె 2019 నుంచి 24 దాకా రాజమండ్రి ప్రజల్ని మోసం చేశారు. నేను ఇవాళ స్ట్రైట్గా చెప్తా ఉన్నా, మోసం చేశారు. 2014 నుంచి 19 దాకా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న మురళీమోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు, నమ్మించి మోసం చేశారు. ఎందుకు ఓట్లేస్తారండి? ప్రజలు నమ్ముతారు. వీళ్ళు వచ్చి చెప్పిన మాటలకి నమ్ముతారు, ఏదో మంచి చేస్తారని. 2014 నుంచి 19 దాకా మురళీమోహన్ గారు రాజమండ్రి పార్లమెంట్కి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటే ప్రశ్న, ఆయన ఏం చేయాల? ప్రజల్ని మోసం చేశారు, నయ వంచన చేశారు. 2019 నుంచి 24 దాకా ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రికి ఏం చేశారు? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటే క్వశ్చన్. ఇవాళ తీసుకుని వచ్చి ఈ ప్రబుద్ధులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు సరిగ్గా లేవో అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? నిద్రపోయారా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు వారి యొక్క బాధ్యత వహించారా అని అడుగుతా ఉన్నా. ఏం చేయలేదే. మరి రాజమండ్రి ప్రజలను మోసం చేసినట్టు కాదా? అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే నన్ను డిఫేమేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ అర్జింగ్ ద అథారిటీస్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఐపీసీ సెక్షన్ 500 ఫర్ డిఫేమేషన్. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. 10 కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే 25% అని డైరెక్ట్గా డెలిబరేట్గా సుమన్ టీవీలో మీరు మాట్లాడిన అంశం ఉందో దాన్ని బేస్ చేసుకుని
ఇవాళ పాంప్లెట్లు వచ్చాయని మా తాలూకా అభియోగము. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను ఒక స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే, ఇలా కరపత్రాలు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంచే కార్యక్రమం చేస్తే 100% ఇట్స్ ఎ డిఫేమేటరీ ఫర్ మీ. అసలు ఎవడండి వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు సందు కింద ఉండేది, దాన్ని వెడల్పు చేసాం. మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఆనం కళాకేంద్రం కట్టించాం మా తాతగారు. ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజ్ కళ్యాణ మండపం కానివ్వండి, రౌత్ తాతాల కళ్యాణ మండపం కానివ్వండి, ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మోరంపూడి ఫ్లైఓవర్ మేం సాధించాం, ఎయిర్పోర్ట్ 355 కోట్లు మేం సాధించాం, రైల్వే స్టేషన్ 270 కోట్లు నేను సాధించాం, ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మేం సాధించాం, ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో మేం సాధించాం. ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా 6 లైన్ హైవే అది ప్రపోజల్స్లో ఉన్నాయి, శాంక్షన్కి వస్తూ ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్లో నేను మాట్లాడా. ఇవాళ కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, ఇదే ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. అసలు మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా, లేకపోతే ఇదేమన్నా మీరు ఏమన్నా రాచరికమా? ఇదేమన్నా 16 సంవత్సరాలు మీరు చేసి ఊరికేం చేశారు నాయన? ఏమండి అప్పారావు గారు ఏం చేశారు?